సిద్ధరామయ్య మాత్రం ప్లేట్ ఫిరాయించేసింది. లేదు, డీకే శివకుమార్కి సీఎం పదవి ఇస్తే మేము ఒప్పుకోం, డీకే శివకుమార్ సీఎం కుర్చీలో కూర్చోవద్దు. సిద్ధరామయ్య వేరేటోళ్ళ పేరు చెప్తున్నట, ఒక పేరు ప్రపోజ్ చేస్తున్నట్టు, ఈ వ్యక్తికి ఇస్తే బాగుంటుంది సీఎం పదవి, ఆయనకు మాత్రమే ఇవ్వాలని చెప్పి సిద్ధరామయ్యకు సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తికి సీఎం పదవి ఇవ్వాలని చెప్పి అధిష్టానానికి సిద్ధరామయ్య చెప్తున్నట. దాదాపు 6 గంటల పాటు మాట్లాడినట్టు, అవసరం అనుకుంటే మీ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయండి, మీకు రాజ్యసభ సభ్యుడిగా మీకు మేము అవకాశం ఇస్తాం, ఎంపీగా అవకాశం ఇస్తాం, మీరు మొత్తం అధిష్టానం దగ్గరనే ఉండొచ్చు, అధిష్టానంతో కలిసి పనిచేయవచ్చు, ఏఐసిసి లీడర్ పదవి ఇస్తాం, మీకు ముఖ్య సలహాదారుడు పదవి ఇస్తాం, మీరు ఇక అన్ని రాష్ట్రాలకు చూసుకోవచ్చు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రికి మీరే చెప్పొచ్చు అని చెప్పి సిద్ధరామయ్యకి మస్తు నచ్చ చెప్తే సిద్ధరామయ్య వింటలేడు. నాకు ఏ పదవి వద్దు, నేను కర్ణాటకలోనే ఉంటా, కర్ణాటక ముఖ్యమంత్రిగానే నన్ను ఉంచుర్రి, నన్ను తీసేస్తే వేరేటోళ్ళకి ఈరి తప్ప డీకేకి ఇవ్వద్దు. ఇది సిద్ధరామయ్య వర్షన్. ఇక డీకే వర్షన్ ఏది తెలుసా? 135 మంది ఎమ్మెల్యేలు కదా, డీకే శివకుమార్ ఏం చెప్తున్నట్టు అంటే 135 మంది ఎమ్మెల్యేలు, ఈ 135 మంది ఎమ్మెల్యేలలో 75 మంది డీకేకి సపోర్ట్ చేస్తున్నట. 75 మంది డీకే శివకుమార్కి 75 మంది సపోర్ట్ చేస్తే 60 మంది ఏమో సిద్ధరామయ్యకి సపోర్ట్ చేస్తున్నట. సిద్ధుకు దాదాపు 60 మంది, ఈ 75 మంది ఏమో శివకి. అంటే దగ్గర 135 మందిలో డీకే శివకుమార్కే ఎక్కువ సపోర్ట్ ఉన్నది, డీకే శివకుమార్కే బలం ఎక్కున్నది. కాబట్టి ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చెప్తున్నట, ఎమ్మెల్యేల మద్దతు కూడా నాకే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలక్షన్స్ పెట్టినా కూడా ఎమ్మెల్యేలు మొత్తం కూడా నాకే మద్దతు ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యే సపోర్ట్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే కదా సీఎం. కాబట్టి ఎమ్మెల్యేల మద్దతు మొత్తం నాకే ఉంది కాబట్టి నాకే సీఎం పదవి ఇవ్వండి. ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చెప్తారు, 2.5 సంవత్సరాలు సీఎం పదవి అని అనుకున్నారు. సిద్ధరామయ్యకి నచ్చలేదు. సరే నచ్చినప్పుడు డీకే శివకుమార్ ఏ లైన్లో వచ్చిండు, ఇప్పుడు ఏ లైన్లో మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నాడు. సరే ఓకే, నాకు సీఎం పదవి ఇవ్వని అంటారు, ఒప్పుకుంటలేరు, ఓకే, కానీ ఎమ్మెల్యేల సపోర్ట్ మొత్తం నాకే ఉన్నది కదా, కాబట్టి నాకే ఇవ్వండి సీఎం పదవి అని చెప్పి ఇప్పుడు డీకే శివకుమార్ హైకమాండ్ దగ్గరికి పోయిండు. ఇప్పుడు ఈ విధంగా డీకే శివకుమార్కి ఎమ్మెల్యేల మద్దతు చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు, అధిష్టానం కూడా చేతులు ఎత్తేయాల్సింది. ఒకవేళ హైకమాండ్ గట్ల కాదు గిట్ల కాదంటే ఈ 75 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ రిజైన్ చేసేదనుకో మళ్ళీ పరిశాం, మళ్ళీ 75 మంది ఎమ్మెల్యేలు గెలిచేదనుకో మళ్ళీ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను డీకే శివకుమార్ మళ్ళీ తన పార్టీలోకి లాక్కొని డీకే సీఎం అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవంతా రిస్క్ అధిష్టానం తీసుకోరు, అధిష్టానం ఎక్కడ కూడా రిస్క్ తీసుకోరు. డీకేకి ఎమ్మెల్యే సపోర్ట్లు ఎక్కువ ఉన్నాయి కదా, డీకేకి ఇచ్చేస్తారు అంతే, సింపుల్. ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మనకున్న సమాచారం అయితే డీకే శివకుమార్కు సీఎం పదవి కన్ఫర్మ్ అయిపోయింది. సిద్ధరామయ్య ఉన్నాడు కదా, సిద్ధరామయ్య ఆయనే సీఎం పదవికి రిజైన్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనేది వినబడుతున్న చర్చ. సో డీకే ప్లేస్లో సిద్ధరామయ్య ఇప్పుడు డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తాడు. ఇన్ కేస్ డిప్యూటీ సీఎం పదవి నాకు వద్దు అని సిద్ధరామయ్య అనుకుంటే ఫెయిల్, ఏం చేయలేరు ఇక అధిష్టానం కూడా.